ప్రొద్దుటూరులో పేస్ ఇంటర్ కాలేజ్ యాజమాన్య వివాదాల వలలో విద్యార్థుల భవిష్యత్తు జాతీయ స్థాయి ప్రమాణాలతో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో పేస్ ఇంటర్ కాలేజ్ని ప్రొద్దుటూరులో గత సంవత్సరం ప్రారంభం నీట్ ఐఐటి మెయిన్స్లో నిష్ణాతులైన అధ్యాపకులతో బంగారు భవిష్యత్తు వాగ్దానం ఇద్దరు భాగస్వాములు కలిసి కాలేజ్కి అనుమతి తెచ్చుకున్నప్పటికీ ప్రస్తుతం యాజమాన్య విభేదాలు తీవ్రమై పరిస్థితి సంక్షోభం ప్రారంభంలో బాలబాలికలకు వేర్వేరు క్యాంపస్ వాగ్దానం ఇప్పుడు ఎడ్యుకేషన్ విధానంలో బోధన తీసుకొచ్చిందే వాళ్ళు కొట్టుకొని మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చారు. ఏనాడు బయటకు వచ్చిన వాళ్ళం కాదు. మేము చచ్చిపోతామంటే ఎవరి మీద తీసుకొస్తాం? మేము అందరం చచ్చిపోవాలి సామూహికంగా. ఇక్కడ ఆయనకేం సంబంధం? బిల్డింగ్ ఓనర్ సార్ ఆయన. పార్ట్నర్ అతను బస్సులో ఆ టాక్వో బస్సు అన్ని అతనికి ఒక స్కూల్ సార్ ఆయన పంపించాలన్న ఆ టైం అయిపోయింటుంది. మరి ఎట్టుకు 4,000 నుంచి 5,000 వసూలు చేస్తారు. ఇక్కడ కట్టిన ఫీజులు ఎందుకు ఇయ్యారంట? జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు ఇటుకు వస్తేనే మీకు న్యాయం అయితే జరుగుతుంది. రెస్పాన్స్ వస్తుందని నేను నమ్ముతున్నా. నాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి వీటికి ఆయన రెస్పాండ్ అవుతారని నమ్ముతున్నా. నేను పెడతాను సార్. పెట్టి మేము ఏదో ఒకటి సొల్యూషన్ తెచ్చుకుంటాం. సెకండ్ ఇయర్ పిల్లల పేరెంట్స్ సార్ మేము 4 నెలలు అయిపోయింది. సగం సిలబస్ అయింది, సగం సిలబస్ అవ్వలేదు. ఇంకా 4 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి. అని కనీసం ఐపీకి దిక్కులేదు. ఐఐటీ సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తారు? వీళ్ళు చెప్పిందేమో పెద్ద పెద్ద నీతులు చెప్పారు. ఒక పొద్దుటూరు నుంచి ఒక ఐఐటీ, ఒక నీట్ ఇస్తామన్నారు. అన్ని నీటి మీద రాలేదు సార్. పేరు మెయింటైన్ చేసేది డాక్టర్లు. వాళ్ళు లిటరల్లీ కొట్టుకొని కుళాయిలను పంచాయతీలు చేస్తారు. మేము అసలు ఇన్ని రోజులు చాలా సమయంలో ఉన్నాం. 3 రోజులు వెయిట్ చేశాం సార్. మాకు ప్రూఫ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. జస్ట్ ప్రూఫ్ చూపించండి. మేము కంటిన్యూ చేయడానికి మాకు ఒక నమ్మకం కలిగించండి అంటే మేము నమ్మించడమంటే లేకపోతే ఉంటే ఇక్కడ ఉండండి, లేకపోతే పోండి, మీకు టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నారండి. ఒక్కొక్కళ్ళకి ఫోన్లు చేసి ఇంతమంది పోరాడాల్సిన అవసరమే ఉంది సార్. టీసీలు తీసుకొని పోవాల్సింది ఇంత అవసరం లేదు కదా. ఫీజులు వెనక్కి ఇవ్వరండి. నా జోబులు అని చేయాలి, నాకు చెప్పి డబ్బులు అంటాడు. మేము మా జోబులు అని ఇవ్వలేదా సార్ డబ్బులు? మేము మాకేమైనా చెట్లు కాస్తున్నాయా? 40 నుంచి 50,000 వసూలు చేశారు. తర్వాత వచ్చేసి ఈ కాలేజీలోంచి వేరే కాలేజీలో మూవ్ కావాలంటే ఏ కాలేజీలో చదివినారు అనేసి డేటా ఇవ్వాలి. ఏ కాలేజీలో చదివినారు, ప్లేస్లో చదివినారా, టాప్ మైండ్లో చదివినారా అని డేటా ఇవ్వాలి. ఏ కాలేజీలో చదివినారని 2 పేర్లు పెట్టుకున్నారు. అక్కడ పైన మన కడప ఆర్ఐఓ ఆఫీసులో ఏ పేరు పెట్టుకుని నడుపుతారో తెలియదు. ఇప్పుడు వీళ్ళకి టీసీలు ఇస్తే ఏ కాలేజీలో చేరాలి? అందరూ కూడా ప్రొద్దుటూరు పేస్ కాలేజ్ యాజమాన్యం ముందర నిన్నటి నుంచి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు 2-3 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే అంతకుముందు కూడా ఈ కాలేజీ యాజమాన్యంతో పేద విద్యార్థులందరూ కూడా సఫర్ అవుతున్నారు. దాంట్లో విధి లేని పరిస్థితిలో ఈరోజు కాలేజీ యాజమాన్యం దగ్గర వచ్చి ఆందోళన చేసే పరిస్థితి కూడా కాలేజీ యాజమాన్యం కల్పించింది. వాళ్ళు అడుగుతున్న డిమాండ్ చేయండి, మీరు ఇద్దరు పార్ట్నర్షిప్ విడిపోయి మా కాలేజీ బాగుంది అని కాలేజీకి రావద్దని మెసేజ్లు పెట్టడము, ఆ కాలేజీకి పోతుందని మెసేజ్లు పెట్టడము, సరైనటువంటి టీచింగ్ లేదు. దాదాపు విద్యార్థులు 150 మంది విద్యార్థులు ఉన్నారు. 150 మంది విద్యార్థులు ఉంటే కనీసం ముగ్గురే ఉన్నారు టీచింగ్. ఏ రకంగా దీన్ని కొనసాగిస్తారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. ఈ విషయము ఆర్ఐఓ గారికి గత సంవత్సరం కూడా చెప్పినారట. చెప్పినా కూడా ఆర్ఐఓ గారు కూడా దీని మీద సరైన స్పందన లేదు. ఇప్పుడే ఆర్ఐ గారితో కూడా ఫోన్లో మాట్లాడితే ఆయన ఏమంటారంటే ఆ గతంలో ఉన్న ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు, నేను ఇప్పుడే వచ్చినాను, వారం రోజుల కిందట నేను ఇప్పుడే పరిశీలిస్తాను, దాని విషయం మీద తేలుస్తానని చెప్పి చెప్తున్నాడు. తేల్చకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ తల్లిదండ్రులందరినీ తీసుకుపోయి ఆందోళన కొనసాగిస్తాము అని చెప్పేసి కూడా సందర్భంగా. నా పేరు పీటర్, జిల్లా సహాయ కార్యదర్శి. ఇవాళ ప్రధానంగా మనం చూసుకుంటే కడప జిల్లా పొద్దుటూరు నగరంలో పేస్ అనే అకాడమీ ఎంతో దారుణంగా పోయేసని గతంలో కూడా చూసుకుంటే అసలు దీనికి పర్మిషన్ లేదు. ఆర్ఐఓ ఎలా పర్మిషన్ ఇచ్చారు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఉన్నత అధికారులు కూడా ఊరికే దీని మీద ఏమైనా లంచాలు ఏమైనా తీసుకుంటారో కానీ ఇప్పటికి కూడా అర్థం కాదు. మనం చూసుకుంటే ఈ కంప్లైంట్ వచ్చింది ఏంటంటే 2 వారాల క్రితం అసలు క్లాసులే జరగట్లేదంట. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇంకా మహా అంటే ఒక 4 నెలలు 5 నెలల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి వెంటనే ఆర్ఐఓ గారు, ఉన్నత ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు దీని మీద స్పందించాలని అఖిల భారతీయ విద్యార్థి సమైక్య మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో కడప జిల్లా మొత్తం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళన జరుగుతామని అఖిల భారతీయ విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తాం. మదర్ని మాట్లాడుతున్నానండి. పేస్ కాలేజ్ అని ఇక్కడ స్టేట్ చేసాము, ఐఐటి అని చెప్పి మా దగ్గర జాయిన్ చేయించుకున్నారు. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఇద్దరు కూడా డివైడ్ అయిపోయి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటే మా దగ్గర సర్టిఫికేట్ లైసెన్స్ ఉందని చెప్తున్నారు. ఇద్దరు ప్రూఫ్స్ చూపించట్లేదు.
చూపించట్లేదు, ఎలిగేషన్స్ వేసుకుంటున్నారు. లెక్చరర్స్ కి సర్టిఫికెట్స్ లేవని చెప్తున్నారు. ఆ సర్టిఫికెట్స్ చూపించమంటే చూపించట్లేదు. ఈ బిల్డింగ్ కూల్చబోతారు, డిమాలిషన్ చేస్తారని చెప్తున్నారు. ఈ ప్రూఫ్స్ చూపించమంటే చూపించట్లేదు. ఏ ప్రూఫ్స్ అడిగినా కూడా చూపించట్లేదు. ఏమన్నా అడితే మీరు మాట్లాడకండి, మీకు తీసి ఇచ్చేస్తాము, వెళ్ళిపోమని చెప్తున్నారు. ఈ మధ్యలో వెళ్ళిపోమని చెప్తున్నారు. ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు, డిమాలిషన్ చెప్తున్నారు. పర్మిషన్ చూపించాలంటే అది చూపించారు. ఫ్రాంచైజ్ సర్టిఫికేట్ చూపించమంటే చూపించట్లేదు. టాప్ మైండ్ జూనియర్ కాలేజ్ అంటున్నారు. ఈ ఇయర్ రెన్యువల్ అయ్యిందా లేదా చూపించమంటే చూపించట్లేదు. అక్కడ కోడ్ వెళ్ళి చూసుకోండి. లెక్చరర్స్ కి సర్టిఫికేట్స్ లేకుండానే